హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై 2 వ్లాగ్స్. సో ఈరోజైతే ఒక చిన్న లేజీ కుకింగ్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ ఇంట్లో అంతా ఇచ్చేసింది మా చెల్లి. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలి. ప్లస్ 5 ఇంగ్రీడియంట్స్ గైస్, అంతే. సో దీన్ని మనం వచ్చేసి ఫస్ట్ కట్ చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే మేము వంకాయని రౌండ్గా కట్ చేసుకుంటా ఉంటాము. మీరు వంకాయ సైజ్ చూసుకొని పీసెస్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మసాలా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అని కొన్ని కట్స్ చేసుకుంటా ఉంటాము. ఆ తర్వాత ఉడికే కోసం కూడా ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాంబార్ పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత గార్లిక్, కొంచెం ఆయిల్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. మేమైతే ఉప్పు మర్చిపోయింది, సో ఉప్పు కొంచెం వేసుకోండి. ఆ తర్వాత అయితే అన్ని వంకాయలకి మసాలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలను అయితే అందులో వేసేసి 2 సైడ్స్ బాగా ఈవెన్గా షాలో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి 1 సైడ్ 5 మినిట్స్, ఇంకొక సైడ్ 5 మినిట్స్. సో టోటలీ 10 మినిట్స్ కుక్ చేయాలి దీన్ని. అంతే గైస్, రెడీ అయిపోయింది మన వంకాయ అయితే. స్మెల్ అయితే చాలా బాగుంది. సో ట్రై చేయడానికి వెయిటింగ్. సో గైస్, పొగలు పోతా ఉంది అన్నం, వేడి అన్నం. సో గైస్ బెంగన్, సో గైస్ లెట్స్ టేస్ట్ ఇట్. ఉప్పు కొంచెం కమ్మి ఆయా, భలే ఉంది గైస్. మీరు టేస్ట్ చేయండి. ఎవరు నాన్ వెజ్ తినేదో మీకు వెజ్గా దీన్ని ఫిష్ టరా తినుకోవచ్చు. సూపర్గా ఉంది. సో భలే ఉంది. ఉప్పు కమ్మి అంటే మూత వేసింది ఉప్పు. నా మీద వేస్తాను గైస్, మా అక్క ఉప్పు ఇదితా గైస్ వేసింది. నేను అన్ని మసాలా కరెక్ట్గా వేసి ఉప్పు మాత్రం లాస్ట్ ఇచ్చేసేది. సో గైస్ ఈ బ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. మీట్ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. మీరు కూడా ట్రై చేయండి.